ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనము 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మనం కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తూ ఉన్నాయి, వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటి గురించి మనం చర్చించుకుందాము. ఇప్పుడు కన్యా రాశి వారికి రాశిలోనే కేతు సంచారం జరుగుతూ ఉన్నదండి. కేతు సంచారం జరగటం ద్వారా అది మనకి శుభఫలితాలంటూ ఏమి ఇవ్వదు. కొంచెము అనారోగ్య సమస్యలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం దేవుని యందు పూజలు యందు కొంచెం అశ్రద్ధ కనపరిచేటటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెము శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా చిన్న జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇట్లాంటి చిన్ని మైనర్ సంబంధించినటువంటి అనారోగ్యాలన్నీ కూడా పొరచూపేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి చతుర్థంలో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ చతుర్థంలో కుజుడు కానీ చతుర్థంలో శుక్రుడు కానీ శుభ ఫలితాలు ఇవ్వజాలరండి. అంచేత అయితే శుక్రుడు వారం రోజులు పూర్తిగా అక్కడ ఉండరండి. 6వ తారీఖున మళ్ళీ అక్కడ 4వ స్థానం నుండి అంటే ధనురాశిలో నుండి మకరంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించడం వల్ల కూడా మనకు ప్రత్యేకంగా వచ్చేటటువంటి ఫలితం అయితే ఏమీ లేదు. 4లోను 5లోను కూడా మనకి శుక్రుని యొక్క ఫలితాన్ని మనం 4లోను 5లోను శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడండి. 4లో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు, 5లో ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఇస్తాడు. కేవలం కుజుడు మాత్రం మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడండి. ఇకపోతే షష్టమంలో మనకి రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రవి బుధుల యొక్క సంచారం వల్ల మనకి కొంచెం అనారోగ్యాలు పొరచూపేటటువంటిది, రుణాలు అప్పు చేయవలసి రావటం అనేటటువంటిది, మన యొక్క ఆలోచన ధోరణి కొంచెం సరిగా లేకపోవటం అనేటటువంటి విషయాలన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఇకపోతే సప్తమంలో మనకి ఈ షష్టమంలో మనకి శని భగవాను యొక్క స్వక్షేత్రంలో సంచారం జరుగుతోందండి. ఆ స్వక్షేత్రంలో జరగటం వల్ల స్వక్షేత్రం యొక్క ప్రభావం చాలా బాగుంటుంది, మనకి చాలా ఉపయోగపడతారు. కానీ ఏమైనప్పటికీ 6వ స్థానం కాబట్టి కొంచెము ఆ ప్రభావం కూడా కొద్దిపాటు ఉంటుంది. అలాగే సప్తమంలో మనకి రాహు యొక్క ప్రభావం ఉందండి. రాహు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి రాహు యొక్క ఫలితాలు మనం పెద్దగా ఆశించడానికి ఏమీ లేదండి. కొంచెము కుటుంబంలో భార్య పిల్లలు చికాకు కలిగించడం, లేకపోతే మన పెద్దవారి యొక్క ఆరోగ్యంలో కానీ ఆరోగ్య విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు చిన్న చికాకులు కలిగించేటువంటి అవకాశం కుటుంబంలో రాహు వల్ల జరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నదండి. ఇక అష్టమంలో మనం కనుక తీసుకున్నట్టయితే గురువు యొక్క సంచారం జరుగుతోంది. అష్టమంలో గురు సంచారం కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కావున ఈ మనకి అనుకూలంగా ఉన్నటువంటివి ఏంటంటే ఒక్క శుక్రుడు శని 2 గ్రహాలు మాత్రం మనకు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినా కూడా మీరేమి కంగారు పడక్కర్లేదండి. జాతక ఫలితాల మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది, గోచార ఫలితాల మీద ఆధారపడి చెప్పుకునేటట్టు విషయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నవగ్రహ జపాలు
అదే శ్లోకాలు మనం చెప్పుకున్నాం కదండి, అవి చదువుకోండి, గుడికి వెళ్ళండి వీలైతే, లేకపోతే ఇంటి దగ్గరే చేసుకోండి. చేసుకుని మామూలుగా మీరు నిత్యం పూజ చేసుకునే పూజను చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు అన్ని సుఫలితాలు జరుగుతాయి. అలాగే అన్ని సుఫలితాలు జరగాలని కూడా నేను మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. శుభం భూయాత్. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం 4/2 అంటే ఫిబ్రవరి 2024 నుండి 10వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 వరకు వార ఫలితాలు, మేషరాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎట్లా ఉంది, ఆ గోచారం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆ ఫలితాల వల్ల మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ పర్వాలేదు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోకపోతున్నాము. కేవలం గోచారం మాత్రమే ఇది. జాతకాలతో అనుసంధానం చేసుకోండి, మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి, కలిసి వస్తాయి. దాని ప్రకారంగా మొత్తం అప్పుడు మనం పూర్తి పరిష్కారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జన్మంలో అంటే రాశిలోనే గురువు ఉన్నారు. అట్లాగే షష్టమంలో కేతు యొక్క గ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే భాగ్యస్థానంలో కుజ సంచారం జరుగుతోంది. అయితే ఈ కుజుడు 6వ తారీఖు వరకు మాత్రమే మనకి ఇక్కడ భాగ్యంలో సంచారం జరుగుతున్నది. అంటే ఇక్కడ ధనుసు రాశిలో సంచారం జరుగుతున్నది. తదుపరి ఆయన మకరంలోనికి ప్రవేశిస్తారు. అప్పటి నుంచి కొంచెం ఫలితాలు మారేటటువంటివి అవకాశం ఉన్నది. అంటే 9 అంటే మనం చెప్పుకునేదే 10వ తారీఖు వరకు. కాబట్టి 9వ తారీఖు 10వ తారీఖు 2 రోజులు మాత్రమే ఆయన మకరంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద తేడా ఏమీ కనబడదండి. కుజుడు 9 భాగ్యంలోనూ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 10లో సంచారం కూడా మనకి సుఫలితాలను ఇవ్వరు. దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇకపోతే ఈ భాగ్యంలోనే మనకి శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము మనకి అది కూడా మనకి అంతగా ఫలితాలను ఇవ్వజాలదండి. శుక్రుడు సంచారం కూడా గోచారంలో సుఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రవి బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే ఏకాదశంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోంది. అది మాత్రం చాలా ఏకాదశి అనే ఒక శుభపరిణామం అయితే స్వక్షేత్రం అనేటటువంటిది మరొక శుభపరిణామం. అంచేత చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రవి దశమంలో సంచారం చేస్తున్నామని చెప్పుకున్నాం కదా, రవి గురించి మనం చెప్పుకోలేదు. రవి కూడా మనకి దశమంలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఇకపోతే వ్యయస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో రాహు సంచారం అంత శుభఫలితాలను ఇవ్వజాలదు. అందుచేత మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే బుధుడు, కేతువు, రవి, శని ఈ 4 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల్లో. తర్వాత ఇక అశుభంగా గురువు, శుక్రుడు, కుజుడు, రాహు ఇవి అశుభ ఫలితాలు ఇస్తున్నాయి. చంద్రుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే ఆయన 2.5 రోజులకే మారిపోతూ ఉంటారు కాబట్టి. అందుచేత మనకి 4 గ్రహాలు అటున్నా 4 గ్రహాలు ఇటు ఉన్నాయి. మనకి చెప్పుకోవాలి అంటే మనకి మంచి ఫలితాలనే ఇవ్వడానికి సమర్థతగా ఉన్నది. గోచార ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం మనకి సుఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అయితే ఒక్కొక్క గ్రహం గురించి విడిగా మనం చెప్పుకోవాలంటే 1లో గురువు వల్ల మనకి కొంచెము అనారోగ్యం చేసేటటువంటివి వ్యవహారము, కొంచెము మానసికంగా కొంచెం సరి అయినటువంటి నిలకడ లేనటువంటి విధానము కనిపిస్తూ ఉంటుంది. ఇక 9లో 6లో మనకి
కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది మనకి. అంటే అప్పుల విషయంలో కానివ్వండి, రుణం విషయాల్లో కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా రోగాలు, ఇటువంటి విషయాలన్నింటిలో ఆయన రోగాలు రాకుండా కాపాడుతాడు. రుణాలు ఏమైనా మనం చేయదలుచుకుంటే ఆ రుణాలు పోతాయి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి తిరిగి వాపసు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా కొంచెం కేతు వల్ల మనకి చక్కటి పరిణామాలు ఉంటాయి. చక్కగానే మనకి ఆరోగ్య విషయంలో ఆయన చాలా సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే భాగ్యంలో కుజుడు చెప్పుకున్నాం కదండి, 6వ తారీఖు వరకు మాత్రం అక్కడ సంచారం చేస్తున్నారు. తదుపరి భాగ్యం దశముల్లోకి వస్తున్నారు. ఆయన ఆ దశముల్లోకి వచ్చిన వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదండి. 9లో ఏ విధమైనటువంటి మనకి ఏ విధంగా సహకరించజాలరో అదేవిధంగా దశముల్లో కూడా మనకి సహకరించజాలరండి. ఆయన 9లో ఉన్న దశముల్లో ఉన్నా కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఆయన వల్ల మనకు కలగవు దశముల్లో. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే వ్యాపారంలో అటువంటి విషయాల్లో మనకి అంత శుభ పరిణామాలు ఏమీ కలగజాలవండి మనకి దశముల్లో ప్రవేశించాక. ఇకపోతే దశముల్లో రవి మనకి ఆరోగ్య విషయంలో బాగా పనిచేస్తాడు. అట్లాగే చాలా చక్కటి ఫలితాలన్నీ ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు కూడా మనకి భాగ్యంలో కుజుడితో పాటు సంచారం చేస్తున్నారు. కుజ శుక్ర సంయోగం అనేటువంటిది వాళ్ళిద్దరూ ఒక రాశిలో ఉండటం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు మామూలుగా జనరల్గా. ఎందుకంటే ఆయన 3 వంతులు 75% వేసుకోండి, 75% నైసర్గికమైనటువంటి పాపగ్రహంగా మన శాస్త్రం చెబుతోంది. ఈయన 75% 75% శుభగ్రహంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో వాళ్ళిద్దరే కలయిక. అందులో కుజుడికి ఏంటంటే స్వభావం, ఆయన దేవసేనాని కాబట్టి కొంచెానికి యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. గ్రహ యుద్ధం అంటూ ఉంటారు. ఆ గ్రహ యుద్ధం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఆయన పక్కన ఎవరినున్నా యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రవితో అంటే రవి అంటే మహారాజు నవగ్రహాలకి, ఆయనతో యుద్ధం చేయడు. కానీ మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వారితోటి ఆయనకి సయోధ్య కుదరదండి. కొంతమంది మిత్రగ్రహాలు ఉన్నాయి, వాటితో వదిలేసేయండి. ఈ శత్రుగ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా వారితో యుద్ధం చేయడం జరుగుతుంటుంది. అది కొంచెము వారిద్దరే కలయిక మన మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మాత్రం మనకి కొంచెము శుభ పరిణామాల్లో ఇవ్వడానికి భాగ్యంలో ఇవ్వజాలడండి. ఇకపోయినట్టయితే రవితో పాటుగా దశముల్లో బుధుడు కూడా కలిసి ఉన్నాడు. దశముల్లో బుధుడు ఉండటం, రవితో కలిసి ఉండటము అంచేత కొంచెము మనకి రవి బుధుల కలయిక ఎప్పుడు సహజంగానే జరుగుతూ ఉంటుంది. అంచేత రవి కూడా మనకి ఎట్లయితే దశముల్లో యోగిస్తూ ఉన్నాడో అట్లాగే బుధుడు కూడా మనకి చక్కటి పరిణామాలంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, జ్ఞాని కాబట్టి అయినా మంచి గణితంలో మంచి నిష్ణాతుడు, శాస్త్రంలో మంచి నిష్ణాతుడు కాబట్టి ఆయా విషయాల్లో మనకి అందులో రవితో కలిసి ఉండటం ద్వారా మనకి, ఎందుకంటే రవి బుధుడు సామాన్యంగా 12 రాసుల్లో 4 రాసులు కలిసి ఉంటారండి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 4 రాసుల్లో బుధుడు ముందుంటాడు. ఈ విధంగా 12 రాసుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఇంచుమించుగా వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక్క రాశి కూడా వ్యవధి ఉండరాదు. ఒకవేళ ఎవరైనా దాన్ని తీసుకొచ్చి మీ దగ్గరికి ఏదో చార్ట్ మా గురువు గారు వేశారండి, మా ఊర్లో వేశారండి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తే దాన్ని చూడండి. అందులో వారిద్దరి మధ్యన ఒక్క గడి, ఒక్క రాశి ఖాళీ ఉన్నప్పటికీ అది జాతకం తప్పు అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని చక్కగా పక్కన పెట్టేసి మళ్ళీ మీరు పూర్తిగా అలాగా చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ విధంగా ఉంటుంది. వారిద్దరూ కూడా దశముల్లో మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ధన విషయంలో, మంచి ఆలోచన విధానంలో అన్నిటికీ కూడా ఆ రవి బుధులు మీకు చక్కటి పరిణామాలు ఇస్తూ ఉన్నారు. ఇక ఏకాదశిలో చెప్పవలసినటువంటి పని లేదు. ఏకాదశి స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి స్థానం అది. అయితే అందరూ స్వక్షేత్రంలో శని ఉండటం అనేటువంటిది మరింత విశేషం. ఆయన కూడా మీకు అన్ని రకాలుగాను అన్ని విషయాల్లోనూ కూడా ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు,
ఇంకా రకరకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి, మనకు తెలిసినవి తెలియనివి అనేక రకాల కొత్త కొత్త పూర్వకాలం లేనటువంటి వృత్తులు ఎన్నో 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 కొత్తగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్లు అవి వచ్చాక అవన్నీ ఏవోవో వచ్చేసాయి. వాటిలో ఉన్నవాళ్ళు కానీ అన్ని రంగాల వారికి వారు ఏ రంగం ఈ రంగం అనేటువంటి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ శని మహానుభావుడు వారికి అన్ని రకాల సంఘాలు సహాయ సహకారాలు అందిస్తుంటారు. వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం జరుగుతోందండి. వ్యయంలో రాహు సంచారం కూడా మనకి అంత మంచి శుభపరిణామాలు ఇవ్వజాలదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాసుల్లో మాత్రమే ఈ రాహువు, కేతు, శని అనేటటువంటి వారు కొన్ని సుఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు కూడా వ్యయంలో సంచారం ఉంది, మనకు శుభఫలితాన్ని ఇవ్వదు. వచ్చేటటువంటి ధనం ఖర్చు కానివ్వండి, లేకపోతే మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, లేకపోతే చిన్ని వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యాపారతో వ్యవహారంలో వీటి విషయాల్లో కానివ్వండి, మనకి ఏ విధమైన తోడ్పాటు ఆయన అందించజాలరండి. ఈ విధంగా ఈ 9 గ్రహాల యొక్క సంచారము ఆయా రాసులను బట్టి మనం సశాస్త్రీయంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చక్కగా చూడండి. అయితే వీటికి మనకు సహకరించేటటువంటి గ్రహాలకి కానీ సహకరించినటువంటి గ్రహాలకు కానీ అన్నిటికీ పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు ఈ నవగ్రహ జపం, నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. వేదమంత్రాలు వస్తే వేదమంత్రాలు చదువుకోండి. లేకపోతే బీజాక్షర మంత్రాలు ఉంటాయి, ఆ బీజాక్షర మంత్రాలు మీకు ఏమైనా తెలుసుంటే, లేదంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈజీ ఉందిలేండి, కొంచెం సులువే, కానీ అది కూడా కొంచెం కొన్ని అన్ని కూడా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పలకగలిగితేనే పలకండి. లేకపోతే కొన్ని ఈ బీజాక్షరాలు మిగతా వాటికంటే స్పీడ్గా పనిచేసినప్పటికీ మనం ఏమాత్రం తప్పుగా పలికినప్పటికీ కొంచెము వ్యతిరేక ఫలితాలు ఇచ్చేట అవకాశం ఉంటుంది. అందుచేత ఖచ్చితంగా దీన్ని మనం ఉన్నట్టు పలకగలము అనుకుంటేనే బీజాక్షరాల దగ్గరికి వెళ్ళండి. లేదంటే దాన్ని వదిలిపెట్టి మామూలు మన శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకాలు చదువుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా జరిగినట్టయితే అంతా మీకు శుభమే జరుగుతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. జాతకంతో పాటు అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.